గోవిందరాజు స్వామి గుడి అండి, కానీ లోపల ఫోన్లు ఎలా లేవు కదా, అందుకే బయట తీసుకున్నాం. అయ్యో బుజ్జి తల్లిలు భలే ఉన్నాయి చూడండి, గోవిందరాజు స్వామి గుడిలో అండి. బుజ్జి తల్లికి ఆకలేస్తుంది, ఆకలేస్తుందమ్మా. భయపట్టలేదండి అవి, అస్సలు భయపట్టలేదు. ఎంత బాగున్నాయి చూడండి, గోవిందరాజు స్వామి గుడిలో అనమాట. ఏవో గింజలు, మొక్కజొన్న గింజలు, ఏవో శనగపప్పు అనుకుంటండి. ఇది తింటున్నాయి పిచ్చి తల్లిలు, ఆకలేతంగా ఉంది. షాపులండి మనకండి స్వామి. బుజ్జి తల్లులు భలే బాగున్నాయి కదండి. ఎంత దగ్గరగా తీసుకొని వస్తున్నాయి, ఎంత దగ్గరగానో. అయ్యో అయ్యో బుజ్జి తల్లిలో జడవట్లేదు, అస్సలు జడవట్లా. జై శ్రీరామ్ అండి. స్వామివారికి శంకర స్నానాలు అవి చేస్తే కోనేరు చేయించేస్తా, కోనేరు అనమాట. ఎంత బాగుందో చూడండి, నీళ్ళు ఎప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయి అనుకున్నారు. మేము సేవకు వచ్చినప్పుడైతే ఒకరోజు చక్కగా స్నానాలు కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు దర్శనానికి వచ్చాం అనమాట అండి. భలే బాగుంది కదండి. స్వామివారికి ఇక్కడేనండి చక్ర స్నానం చేయించేది. చాలా బాగుంది కదా పుష్కరిణి, ఎంత బాగుందో చూడండి. చూడండి చాలా బాగుంది. వరాహ టెంపుల్ దగ్గరండి. ఫస్ట్ ఎవరైనా తిరుపతి వచ్చినప్పుడు వరాహస్వామిని దర్శించుకున్నాక మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంట కదండి. అంత ఎక్కువేమీ కాదేమో అనిపిస్తున్నాం జనాలు. ఎంగమాంబ గారి అన్న సముదాయం ఉంది కదండి, ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం ఇక్కడ. తామర పూజ చూడండి. ఎంగమాంబ గారి అన్న సమారాధన భవనం ఉంది కదండి, అక్కడ అన్నమాట. నాకు ఇది ఎంత ఇష్టం అంటే ఎప్పుడు చాలా ఇష్టం. తామర పూజ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా, భలే బాగుంది కదండి. భోజనానికి వస్తున్నారండి అందరూ. అదిగండి తామర పువ్వు. జయ శ్రీరామ్ అండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామి గారి భోజనం అండి, అద్భుతం, మహా అద్భుతం కదా. పెద్ద తిరుపతి వచ్చి 3 సంవత్సరాలు అయిపోయిందండి. ఈ సంవత్సరం వచ్చాం, చాలా సంతోషంగా ఉంది నాకు. మా భోజనం అయ్యేటప్పటికి అందరూ లేచిపోయారండి. వీడియో తీసుకుందామంటే ఎంత ప్రశాంతంగా ఇలా ఉందా ఇప్పుడండి. 5-10 నిమిషాల్లో భోజనం దగ్గర అన్ని సీట్లు బుక్ అదే నిండిపోతున్నాయండి 5-10 నిమిషాల్లోనే. ఎంత బాగుందో కదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి అసలు. అమ్మో ఎంత నేను ఈరోజైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆ స్వామివారి భోజనం చేయడం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము బాగుంది కదా. జై శ్రీరామ్ అండి. ఈ మధ్యకాలంలో నేనంత సంతోషంగా ఎప్పుడూ లేనండి, ఎందుకంటే ఆరోగ్యపరంగానో ఇంకో విధంగానో. నేను ఈరోజు వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతి వచ్చినందుకు
నా జన్మ ధన్యమైపోయిందన్నంత సంతోషంలో ఉన్నా అనమాట. ఎందుకు ఇష్టం అండి, బాగా ఇష్టం. అలాగే మా అన్నయ్యకి కూడా చాలా ఇష్టం. కానీ ఇప్పుడు అన్నయ్య లేరు కదా. ఇంకా దర్శనానికి వెళ్ళలేదండి. 6 గంటలకండి మాకు దర్శనం ఇచ్చింది. 4:30కి లైన్లోకి రమ్మన్నారు అనమాట. అందుకే ఎదరికి మళ్ళీ రాత్రికి ఏ పొద్దు అనేసి ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని. నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేనండి. ఏంటి ఎక్కువ లేరులేండి, కాకపోతే ఎప్పుడు ఉండే అంతకన్నా తక్కువ అనుకోనే చెప్పాలి. మరి మాకైతే ఎన్ని గంటల దర్శనం, ఎన్ని గంటలకు అవుద్దో తెలియదు. ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. జై శ్రీరామ్ అండి. నాదనీరాజులోని కళావేదిక ఉంటుంది కదండి, ఇదే అనమాట. ఇక్కడే పెద్ద పెద్ద కళాకారులు అందరూ ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటారు కదా. బాగుంది కదండి. జై శ్రీరామ్ అండి. ఎవరన్నా భజన చేయాలి, రావాలి అనుకుంటే ఇక్కడే చేయాలండి. హరినామ సంకీర్తన అంట. ఏ ఊరిలో కొంతమంది చేస్తూ ఉన్నారు కదండి. ఇప్పుడు మనకేసి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడేనమాట భజన చేస్తుంది.